పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజీనామాకు సిద్ధమయ్యారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్లో తొలిసారిగా బీజేపీ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్, విజయ్ సిన్హా పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే సామాజిక వ్యూహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టనున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సామ్రాట్ చౌదరి వైపు మొగ్గు చూపుతున్నారు అమిత్ షా. ఆర్జేడీ నుంచి బీజేపీలోకి వచ్చారు సామ్రాట్ చౌదరి. మొత్తం మీద నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ ముఖ్యమంత్రి పీఠం బీజేపీ అధిష్ఠించబోతుంది. ఇక రాజ్యసభగా వెళ్ళినటువంటి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నుంచి రాజ్యసభ ఎంపీగా నితీష్ కుమార్ ఎన్నిక కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసేటువంటి యోచనలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, బీహార్ పీఠం బీజేపీ అధిష్ఠించబోతుంది. ఇప్పుడే కొంతవరకు హైలైట్గా మారుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు ఉన్నారు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకునేటువంటి అవకాశం కనబడుతుందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, బీహార్ కొత్త సీఎం గా దాదాపు 3 పేర్లు రేస్ లో వినిపిస్తున్నాయి. ఒకటి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి, మరో పక్క ఏదైతే ఆర్ఎస్ఎస్ అటు ఏదైతే రామ మందిరం ఉద్యమం నుంచి ఉన్న నిత్యానందరాయ్, మరో పక్క విజయ్ సింహ, ముగ్గురి పేర్లు తీవ్రంగా ప్రచారం నడుస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి వైపు అమిత్ షా మొగ్గు చూపుతున్నారంటూ ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఏదైతే అమిత్ షా నేరుగా సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, అంతకంటే పెద్ద పదవి వస్తుందంటూ గతంలోనే వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే బీహార్ లో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడానికి ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి కీలక పాత్ర పోషించారనేది మనకు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా రూఢి అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ కుర్మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి కుర్మీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న నితీష్ కుమార్ రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారు. రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా నిశాంత్ కుమార్, ఏదైతే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ 3 పేర్లలో ఒక్కసారి మనం గమనించినప్పుడు ఏదైతే సామ్రాట్ చౌదరి ఆర్జేడీ నుంచి బీజేపీలో చేరారు సామ్రాట్ చౌదరి. అయితే సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. అయితే 10 సంవత్సరాలు పూర్తి అయితేనే బీజేపీ నమ్ముతుందా, లేక అమిత్ షాకు అత్యంత సన్నిహితిగా ఉన్న సామ్రాట్ చౌదరిని అమిత్ షా వెనకేసుకొని వస్తారా, ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది కూడా ఒక చర్చ అయింది. బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నిత్యానందరాయని సీఎం గా చేస్తే ఏదైతే ఓబీసీ సామాజిక వర్గాలతో పాటు కుర్మీ సామాజిక వర్గం కూడా నిత్యానందరాయని వ్యతిరేకించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా విజయ్ సింహాకి ఏమాత్రం అవకాశం వస్తుందా, లేక ఇంకా బడగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే యోచన అయితే చౌరాషియా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలా వరుసగా దాదాపు 6 నుంచి 7 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా బీహార్ ముఖ్యమంత్రిగా దాదాపు సామ్రాట్ చౌదరి ఎన్నికే అవకాశాలు ఉన్నాయనేది కొంతవరకు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠాలు మరి ముఖ్యంగా రాష్ట్రాల్లో బీజేపీ ఖాతాలో బీహార్ కూడా చేరిపోతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ సామ్రాట్ చౌదరిని ఎంపిక చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా బీజేపీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా సామ్రాట్ చౌదరి ఆర్జేడీ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ ఎదుగుదలకు బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ప్రధానంగా బీహార్ బీజేపీలో చాలా మంది కీలక నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే బీహార్ నుంచి ఉన్న నితిన్ నబిని ఏదైతే రాజ్యసభకు ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన పరిస్థితి. ఎందుకంటే నాయకులు ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అటు ఉత్తరాది రాష్ట్రాల్లో అసలు కొదవే ఉండదు. ఎందుకంటే ప్రధానంగా బీహార్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్నికలకు ముందు కూడా ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు. ఆ స్ట్రాటజీలో భాగంగా పదే సామ్రాట్ చౌదరికి బలమైన పదవి వస్తుందంటూ అమిత్ షా ప్రచారం చేశారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి వైపు అత్యధిక శాతం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మరో కొంతమంది పేర్లు మనం గమనించినప్పుడు నిత్యానందరాయ్కి అవకాశం ఇస్తే అగ్రవర్ణాలతో పాటు
నితీష్ కుమార్ సామాజిక వర్గం, కుర్మీ సామాజిక వర్గం కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇక్కడ మరో పేరు మనం పరిశీలిస్తే మంగళ్ పాండే. ఇతను అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి. మరి ఎలాంటి అవకాశం వస్తుంది అనేది కూడా మనం చూడాలి. బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు సంజీవ్ చిరాతియా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సిరాజ్, ఇక్కడ ఓవరాల్ గా మనం బీహార్ ఎన్నికలు కానీ బీహార్ రాజకీయాలు కానీ మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపించడంలో బీజేపీ మాస్టర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీహార్ లో మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా ఎగరబోతుంది. దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటూ ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా పాతడానికే అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తారు, వ్యూహాలు సిద్ధం చేస్తారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యం మొదలైతే దాదాపు ఒక సంవత్సర కాలం ముందు నుంచి అక్కడ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు, ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతారు. అక్కడ బీజేపీని ఏ స్థాయిలో బలోపేతం చేయాలి, బీజేపీ ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది అనే అంశాలపైన అటు ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ నాయకులు కోఆర్డినేషన్ చేస్తుంటారు. ఇలా వరుసగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల స్ట్రాటజీని ఉపయోగించి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను ఇన్ టైంలో ఎన్నికల వైపు తిప్పడం, ఎన్నికల స్ట్రాటజీ వైపు తిప్పడం, మరోపక్క ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతుంది. ఇలా వరుసగా దేశవ్యాప్తంగా అటు కేంద్రంలోని ఇటు ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా పాతడానికి విష ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజీనామాకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్లో తొలిసారిగా సర్కార్ను ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. అయితే ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా సామ్రాట్ చౌదరి పేరు తెరమిదికి వేస్తున్నాయి. సామ్రాట్ చౌదరితో పాటుగా నిత్యానంద రాయ్, విజయ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సామాజిక వ్యూహంతో ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టనున్నట్లుగా కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సామ్రాట్ చౌదరి వైపు అమిత్ షా మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఆర్జేడీ నుంచి బీజేపీలోకి వచ్చారు సామ్రాట్ చౌదరి. అయితే సామ్రాట్ చౌదరి బీజేపీలోకి చేరిన తర్వాత నుండి బీహార్లో బీజేపీ బలోపేతం దిశగా కూడా అడుగులు వేయడం, అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్తో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్ను ఏర్పాటు చేయడం, ఆ సర్కార్లో కూడా తాజాగా ఆయన మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం పూర్తి స్థాయి ఆశీస్సులు మాత్రం సామ్రాట్ చౌదరి వైపే ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.